హైదరాబాద్లో జూలై 26వ తారీఖున ఒక చారిత్రాత్మక కార్యక్రమం జరగబోతోంది. ఆ కార్యక్రమం అత్యంత విశేషమైన చారిత్రాత్మకమైన కార్యక్రమం గురించి మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఒక అపూర్వ ఘట్టం జరగబోతుంది. సంఘ్ చరిత్రలో ఇది మొదటి ఘట్టం. ఎక్కడైతే ప్రస్తుత సర్సంఘ్ చాలక్జీ పూజనీయ శ్రీ మోహన్ భగవత్ గారు దేశంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన మహిళలతో యుగానుకుల మాతృత్వం, ఆధునిక మాతృత్వ దృక్పథం అనే అంశంపై ప్రత్యేక సదస్సులో పాల్గొననున్నారు. హైదరాబాద్లోని కార్యక్రమాల వివరాలు: జూలై 25 మరియు 26వ తేదీలలో హైదరాబాద్లోని సేవాలాల్ బంజారా భవన్లో దక్షిణ భారత ప్రబోధక్ బైఠక్ సమావేశాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా జూలై 26వ తేదీన శ్రీ మోహన్ భగవత్ గారు యుగానుకుల మాతృత్వం అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ఒక ప్రత్యేక ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ హైదరాబాద్ కార్యక్రమానికి దక్షిణ భారతం నలుమూలల నుండి సుమారు 1300 మంది మహిళా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సంస్థ గురించి మీడియా ముక్తులకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. విశ్వమాంగళ్య సభ గత 16 సంవత్సరాలుగా మహిళా సాధికారిత, కుటుంబ వ్యవస్థ పరిరక్షణ మరియు సామాజిక జాగృతి కోసం దేశవ్యాప్తంగా నిరంతరంగా కృషి చేస్తోంది. నా మాతో పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు అనేది విశ్వమాంగళ్య సభ యొక్క ప్రధాన నినాదం. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పూజనీయ ఆచార్య స్వామి జితేంద్రనాథ్ మహారాజ్ కాగా, సంస్థకు మార్గదర్శకులుగా పరమ పూజనీయ శ్రీ మోహన్ భగవత్ గారు వ్యవహరిస్తున్నారు. పురుషులలో సామాజిక మార్పు కోసం స్వయం సేవక్ సంఘ్ ఎలాగైతే పనిచేస్తోందో, మహిళలలో ఈ మార్పు తీసుకురావడానికి విశ్వమాంగళ్య సభ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ దేశవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో చురుకుగా పనిచేస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది మహిళల భాగస్వామ్యంతో సమావేశాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. నేటి ఆధునిక కాలంలో మహిళల పాత్ర, కుటుంబ మరియు సామాజిక నిర్మాణంలో మాతృత్వపు ప్రాధాన్యతను విశేషించే ఈ యుగానుకుల మాతృత్వం అనే సదస్సును సమాజానికి ఒక మంచి సందేశం ఇస్తుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము. జూలై 26న హైదరాబాద్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ప్రజలకి కూడా ఈ విషయం తెలియజేస్తున్నాము. కృతజ్ఞతలు. विश्व मांगल्य सभा इस संगठन द्वारा आने वाले 25 और 26 तारीख को एक अत्यंत ऐतिहासिक ऐसे कार्यक्रम का आयोजन विश्व मांगल्य सभा द्वारा भाग्यनगर हैदराबाद में किया जा रहा है. यह 2 कार्यक्रम, उसमें 25 तारीख को विश्व मांगल्य सभा के महाराष्ट्र से लेकर दक्षिण भारत, कन्याकुमारी, तमिलनाडु, केरल तक जितने भी विश्व मांगल्य सभा के कार्यकर्ता हैं, उन सभी प्रांत स्तर के कार्यकर्ताओं की प्रबोधन बैठक का आयोजन नी एमएसएमई के परिसर में 25 तारीख सुबह 9 बजे से 26 तारीख दोपहर 1 बजे तक इसका आयोजन किया जाने वाला है. इस कार्यक्रम में 26 तारीख को सुबह 9 बजे नी एमएसएमई के इस बैठक में राष्ट्रीय स्वयंसेवक संघ के परम पूज्य सरसंघ चालक श्री मोहन जी भागवत ये स्वयं इस बैठक में उपस्थित रहेंगे और विश्व मांगल्य सभा की दक्षिण भारत की सभी प्रांत स्तर की कार्यकर्ताओं को मार्गदर्शन एवं संबोधन करेंगे. इसके पश्चात 26 तारीख को ही भोजन के पश्चात एक बहुत बड़ा कार्यक्रम कोमराम भीम आदिवासी भवन के हॉल में शाम को 5 से 7 के बीच
विश्व मांगल्य सभा द्वारा आयोजित किया है, जिसमें राष्ट्रीय स्वयंसेवक संघ के परम पूज्य सरसंघ चालक, दक्षिण भारत से पधारी हुई तकरीबन 1300 से 1500 ऐसी प्रथितयश एमिनेंट महिलाओं को युगानुकूल मातृत्व, कॉन्टेम्प्ररी मदरहुड, द चैलेंजेस, लायबिलिटीज एंड एसेट्स, इस विषय पर संबोधन, मार्गदर्शन तथा उनके साथ चर्चा भी करेंगे। विश्व मांगल्य सभा गत 16 वर्ष से समूचे भारत में मातृत्व इस विषय पर कार्य करती है। विश्व मांगल्य सभा की स्थापना 19 जनवरी 2010 को नागपुर में की गई, जिसका आधार, जिसकी भूमिका परिवार में सक्षम मां का निर्माण करना, इसी विचार पर आधारित है। इसी विषय को लेकर विश्व मांगल्य सभा का कार्य गत 16 वर्ष से जम्मू कश्मीर से लेकर कन्याकुमारी तक और यहाँ पूर्व, पश्चिम, उत्तर, दक्षिण, आसेतु, हिमाचल सभी प्रांतों में विश्व मांगल्य सभा का कार्य मातृत्व निर्माण के विषय पर चल रहा है। गत साल 2025 में विश्व मांगल्य सभा की एक चिंतन बैठक हुई, जिसमें ये तय किया गया कि जब विश्व मांगल्य सभा मातृत्व पर कार्य करती है तो निश्चित ही आज की जो माँ है, जो कंटेम्प्ररी मदर है, उसके सामने जो चिंताएं हैं, चुनौतियां हैं, उस पर भी उपाय, चिंतन विश्व मांगल्य सभा ने देना वह अपना कर्तव्य समझती है। और इसीलिए हमने राष्ट्रीय स्वयंसेवक संघ के परम पूज्य सरसंघ चालक श्रीमान मोहन जी भागवत, इन्हें सादर विनती की कि आप स्वयं इस विषय पर देश की प्रबुद्ध महिलाओं को मार्गदर्शन करें, और जिसके आधार पर विश्व मांगल्य सभा अगले 5 साल के अपने उपक्रम, अपना रोडमैप का पूरा नियोजन इस आधार पर करेगी। विश्व मांगल्य सभा का कार्य मातृत्व निर्माण का कार्य है। हम ये मानते हैं कि वैदिक काल में जो स्त्री, एक सक्षम स्त्री का चित्र हम वेदों में सुनते हैं, ऐसी माँ, ऐसी स्त्री जो सामाजिक, राजकीय, आर्थिक सभी क्षेत्रों में तथा पारिवारिक भी सभी क्षेत्रों में एक सक्षम नेतृत्व देती थी, उसी प्रकार आज की जो माँ है, आज की जो महिला है, वो भी अत्यंत सक्षम, अत्यंत सुशिक्षित, अत्यंत सभी प्रकार की अनुकूलताओं से परिपूर्ण ऐसी माँ आज भी है। किंतु उस माँ को अपनी भूमिका की स्पष्टता होना, उसमें वह आत्मविश्वास की जागृति होना और उसकी पारिवारिक, सामाजिक और राष्ट्रीय जिम्मेदारी के लिए वह फिर से तैयार होना, इसके लिए विश्व मांगल्य सभा इस युगानुकूल मातृत्व का चिंतन सभी भारत के सामने रखना चाहती है। 26 जुलाई को कुमराम भवन में होने वाले इस कार्यक्रम में महाराष्ट्र, कर्नाटक, तेलंगाना, आंध्र प्रदेश, केरल और तमिलनाडु, इन सभी प्रांतों से देश की अत्यंत प्रबुद्ध समझी जाने वाली हर क्षेत्र की ऐसी एमिनेंट महिलाएं इस कार्यक्रम में तकरीबन 1500 की संख्या में उपस्थित रहने वाली है, जिसमें प्रामुख्य से
अपोलो हॉस्पिटल ग्रुप की जो हेड है संगीता रेड्डी जी, आइनॉक्स की जो प्रमुख है नयनतारा जैन मुंबई से, एल्केम लेबोरेटरीज फार्मास्यूटिकल्स की हेड सीमा सिंह, तथा जिन्होंने भारत का विश्व का सबसे ऊंचा ब्रिज बनाया ऐसी इंजीनियर माधवी लता, इसके साथ साथ हर फील्ड की जुडिशरी, राजकीय, सामाजिक हर क्षेत्र की एमिनेंट महिलाएं इस कार्यक्रम में उपस्थित रहेगी। क्योंकि जब कोई माँ, जब कोई महिला अपने अपने क्षेत्र में अपना एक उच्च स्थान निर्माण करती है, उसी के साथ साथ वह घर में एक सक्षम माँ भी होती है और इसी एक उसके स्वरूप को फिर से जागरूक करने के लिए और एक सक्षम मातृत्व इस समाज में निर्माण करने के लिए इस कार्यक्रम का आयोजन इस विश्व मांगल्य सभा के द्वारा किया जा रहा है। ऐसा ही एक कार्यक्रम 23 और 24 को उत्तर भारत की महिलाओं के साथ दिल्ली में होने जा रहा है और साथ ही साथ 25 और 26 को यही कार्यक्रम भाग्यनगर हैदराबाद में होने जा रहा है। मैं आप सभी उपस्थित पत्रकार बंधु भगिनियों से ये प्रार्थना करती हूँ कि 26 तारीख को शाम को 5 से 7 के बीच कुमराम भीम आदिवासी भवन में होने वाले इस कार्यक्रम में आप स्वयं पधारें और इस कार्यक्रम को समूचे भारतवर्ष में ले जाने के लिए आप सहायक बने। बहुत बहुत धन्यवाद। इस कार्यक्रम के स्वागत समिति के अध्यक्ष भगवती जी, इनको मैं आग्रह करूंगी कि वो कुछ शब्दों में इस कार्यक्रम के बारे में स्वयं भी बताएं। रेस्पेक्टेड वृषाली ताई जी, श्रुति जी, पूजा जी, दया जी, प्रशांत जी, distinguished guests and media worlds, my brothers and sisters. When we talk about developed nation, when we talk about Viksit Bharat, then there should be women empowered and empowered women who are digitally aware but rooted by their values. Women who have achieved professionally excellence but emotionally available mothers. When we talk about contemporary mothers, mothers who are professionally excelled but culturally rooted. And Vishwa Mangalya Sabha is tirelessly working for this. So I request you all to attend this program and जितना आप प्रचार कर सकें इस कार्यक्रम का करें। हम मानते हैं कि देश को विकसित भारत बनाना है तो दोनों भुजाएं, महिला और पुरुष दोनों मिलकर काम करेंगे तभी देश विकसित भारत बनेगा। वी हैव टू इकोनॉमिकली एम्पावर वीमेन एज वेल एज हमारी कल्चर को हम प्रिजर्व करें, हमारे वैल्यूज़ को हम प्रिजर्व करें और हमारे बच्चों को अच्छे संस्कार दें। किस तरह से वर्क लाइफ बैलेंस किया जाए, परम पूज्य सरसंघ चालक जी इसी विषय पर मार्गदर्शन 26 तारीख को रोड नंबर 10 बंजारा हिल्स में कोमरम भीम आदिवासी भवन में करेंगे। आप सबसे निवेदन है आप सब वहाँ उपस्थित रहें, आप अपने फ्रेंड्स को भी कहें और जितना ज़्यादा हम प्रचार करें ये हमारे अपने जीवन के लिए भी, हमारे प्रदेश के उत्थान के लिए भी और हमारे राष्ट्र के उत्थान के लिए भी बहुत आवश्यक है। पुनः आपसे निवेदन, इसका जितना प्रचार हो सके उतना करें। आप अगर कुछ पूछना चाहते हैं तो वृषाली ताई जी, श्रुति जी या दया जी आपके प्रश्नों का उत्तर देंगे। ఇక్కడ మన భాగ్యనగర్లో రోడ్ నంబర్ 10 కొమరం భీం ఆదివాసీ భవన్లో 26th రోజు 5 నుంచి 7 వరకు
పరం పూజ్య మోహన్ భాగవత్జీతో మనకి ఒక కాంటెంపరీ మదర్హుడ్ యుగానుకుల్ మాతృత్వ పైన ఒక సెషన్ ఉంది. దీనికి అన్ని సెక్టర్ల ఇలైట్ మహిళలని మేము ఇన్వైట్ చేశాము. వృషాలీజీ చెప్పినట్లే మనకి కర్ణాటక నుంచి, తమిళనాడు, గోవా, కేరళ, ఆంధ్ర నుంచి అందరూ ప్రామినెంట్ మహిళలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్లాగే తెలంగాణ నుంచి కూడా అందరూ ప్రామినెంట్ మహిళలు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీరు కూడా అందరూ వచ్చి మేము చేసే ఈ స్పెషల్ ఈవెంట్ ఇది చాలా ఒక ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎందుకంటే మోహన్ భాగవత్జీ ఫస్ట్ టైం ఒక మాతృత్వ పైన ఒక సెషన్ తీసుకుంటున్నారు. అది కూడా విశ్వ మాంగళ్య సభ త్రూ ఈ సెషన్ జరుగుతుంది. మాకు చాలా గర్వంగా ఉంది ఈ సెషన్ని మేము కండక్ట్ చేస్తున్నందుకు. సో మీరందరూ వచ్చి అక్కడ ఏదైతే విషయాలు చర్చించబడతాయో అవి మీడియా త్రూ ప్రతి ఒక్కరికి చేరాలని మా కోరిక, మా ప్రయత్నము. సో మీరందరూ వచ్చి మా ఈ కోరికను తీరుస్తారనుకుంటున్నాను. తప్పకుండా అందరు రండి. ఈవినింగ్ 5 to 7 కొమరం మేం బంజారా భవన్. థ్యాంక్ యూ. It is very nice that you are conducting a great program honoring our mothers. Nowadays, if you look at our society, so many unwanted issues are happening with women-centric issues. Okay, of course, mother is the main person who takes care of, nurturing our children and all. At the same time, I want to know your work execution in connecting students, women students especially. I want to know about it. As Vishwamangalya Sabha works in uplifting the motherhood, we also work in the universities in the form of Chhatra Sabha, Vishwamangalya Chhatra Sabha, in girl students, as they are the future mothers. And as you said that there are so many crimes are increasing against women. See, the one who is a criminal, he is also somewhere nurtured by his mother. So if we want to stop such kind of crimes, we have to inculcate the values, and our value system itself teaches that matruvat paradareshu loshtavat paradhaneshu, and these are the I think meta narratives of our nation. And when a mother, as she is a first guru, as she is a first teacher of her child, so when she inculcates such values in her children, so then and then only we will get such a nice society. So it is very important to guide, to give a proper direction to mothers how to inculcate such values in their children. Then only we will get a nice society. Thank you. There are so many women-based organizations across the world and India also. What difference we can find from Vishwamangalya Sabha and all those other women-centric organizations? Vishwamangalya Sabha is the first organization which specifically work on the personality of a mother. Our very focused issue is mother. We are very focused with it. Neither nor a family, nothing but a mother, because we think that the family is the unit of nation, and the whole family is totally dependent on a mother. So we Vishwamangalya Sabha very specifically work on mother and all the issues regarding motherhood. So this is our specialty. As we all know that
to increase the Hindu population, one specific number has came that every family should have 2.1 children. As 0.1 is not possible, so we should have 3 children. It is there, but see, as we all know, in Mahabharata there is one big sentence that Vayam Panchadhikam Shatam. हम 5 ही काफ़ी है 100 लोगों पे. They were 100 and we were only 5, but we were all enough to tackle with them. See, population or number of people is not a challenge to any kind of culture. Challenge is our value system is declining in our homes only. That is the big issue. When we recover with that, we will not face such kind of problems. So this is the only way. సో మీరు అడిగారు కదండి, దానికి జవాబు ఏంటంటే మా దాంట్లో ఛాత్ర సభ అని కూడా ఉంది. మేము అన్ని ఏజ్ గ్రూప్స్ని టార్గెట్ చేస్తున్నాము. ఫస్ట్ బాల్ సభ 5 to 15 years, దాంట్లో గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరిని ఎడ్యుకేట్ చేస్తున్నామంట. వాళ్ళ త్రూ సిలబస్ ఇచ్చేసి వీక్లీ కొన్ని చోట్ల మంత్లీ వన్స్ మేము బాల్ సభ కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఛాత్ర సభ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఇన్సైడ్ క్యాంపస్, అవుట్ సైడ్ క్యాంపస్ మేము సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. రిలేటెడ్ టు మీరు అడిగారు కదా, కల్చరల్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. రీజన్ బిహైండ్ అవర్ అవుటర్ అపియరెన్స్, మనము బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, వాట్ ఈస్ ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్ అన్నది, మనం తినే భోజనం ఎంత వాల్యూ ఉంది, ఇట్లాంటి కొన్ని విషయాలు. అంటే మనము ఇప్పుడు ఆడవాళ్ళకి చూసుకుంటే నడుము భాగం నుంచి పైన వరకు గోల్డ్ వాడతాము, కింద సిల్వర్. ఎందుకు, దీని వెనకాల రీజన్, సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఫర్టిలిటీ అండ్ ఎవ్రీథింగ్. వీ టేక్ దిస్ డిబేట్స్ అండ్ సెషన్స్ ఇన్ ఛాత్ర సభ అనమాట. వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ యంగ్ ఉమెన్ regarding this, and we are giving the correct way, and we are also trying to give cultural confidence to them. సో మీ క్వశ్చన్కి జవాబు ఇదే అండి. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా, మేము అన్ని ఒక సెక్టర్స్లో పనిచేస్తున్నాం. అట్లాగే మీరు అడిగిన జవాబుకి మేము ఒక సదాచార సభ అని, ఇందులో మ్యారీడ్ అయిన ఉమెన్ని కూడా మంత్లీ ఒక గ్యాదరింగ్ ఉంటుంది 1.5 hours. దాంట్లో మేము ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం అనమాట. ముందు కాలంలో ఎట్లా ఉమ్మడి కుటుంబం ఉంటే, ఇప్పుడు చూస్తుంటే పిల్లలు చాలామంది డిప్రెషన్ అయ్యి సూసైడ్స్ చేసుకుంటున్నారు. అట్లా కాకుండా పూర్వకాలంలో ఎట్లయితే ఉమ్మడి కుటుంబాలు ఉంటే, ఒక నానమ్మ దగ్గర నుంచి, ఒక అమ్మమ్మ దగ్గర నుంచి, వాళ్ళ తాతల దగ్గర నుంచి గైడెన్స్, వాళ్ళని ఎవ్రీడే వాళ్ళని వాచ్ చేసి వాళ్ళు ఎలాంటి డిప్రెషన్స్కి గురవుతున్నారు వాళ్ళు ఎప్పుడు గమనిస్తూ ఉంటుండే అనమాట ఉమ్మడి కుటుంబాలలో. ఇప్పుడు అది మిస్సింగ్ అవుతుంది. సో మేము ఈ విషయాలపైన కూడా డిస్కషన్ చేస్తుంటాం అనమాట. ఎట్లా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎట్లా మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు పైన కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఈ విషయాలు కూడా మేము సదాచార సభలో అందరు మహిళలతో డిస్కస్ చేస్తున్నాము. మా ప్రయత్నం ఇదే, మళ్ళీ మనం ఒక ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ మొదలు పెట్టాలన్న ఒక వేలోనే మేము కూడా అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తామన్నమాట. మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటా. हमारा ये मानना है कि माँ एक परिवार की धुरी है, परिवार से समाज बनता है, समाज से राष्ट्र बनता है. तो अगर हम माँ को स्ट्रॉन्ग करेंगे, हम चाहते हैं हमारी भारतीय संस्कृति वैल्यू बेस्ड संस्कृति के आधार पर बच्चों का निर्माण हो, उसी के आधार पर समाज का निर्माण हो. तो हम अगर एक परिवार यूनिट को स्ट्रॉन्ग करेंगे, माँ के माध्यम से बच्चों को एम्पावर्ड करेंगे, वैल्यू बेस्ड करेंगे, कल्चरली उन्हें और इमोशनली स्टेबल बनाएंगे, तो उससे हमारे देश का निर्माण होगा. और ग्लोबली हम मैसेज देंगे कि इंडियन कल्चर जो है वो दुनिया भर में सर्वश्रेष्ठ कल्चर है. अगर हमें प्रकृति का सम्मान करना है, हमें परिवार के साथ लेकर चलना है, हमारे राष्ट्र को स्ट्रॉन्ग बनाना है, तो इन सब की धुरी माँ है और उसी मातृत्व के लिए हम काम कर रहे हैं. बहुत बहुत धन्यवाद. My Media, the voice of India.